శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు నేపథ్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయంలో నిత్యం టీటీడీ తరహాలో పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుపుతామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. కాబట్టి అలాగా ఋషులందరూ కూడాను ఇక్కడ మనం భగవంతుడిగా వంజంగి గ్రామం పాలకొండ రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ ముకుంద తిరుమల దేవస్థానం త్రయోదశి ఇది 13వ సంవత్సరం వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా వంజంగి గ్రామ ప్రధాన భక్తమాయ సహాయ సహకారాలతోటి అలాగే ఆలయ కమిటీ సహాయ సహకారాలతోటి ఆలయ ప్రధాన అర్చకులు జాడా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు గత 3 రోజులుగా చేయడం జరుగుతున్నాయి. ఈ వార్షిక కళ్యాణ మహోత్సవానికి భక్తులు 50 మంది కూడా స్వామివారి ప్రాతకాలం ముందు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేక అర్చనలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అన్నప్రసాద కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేస్తున్నారు. అలాగనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి వారు ఎలవెలలా ఆయువు, ఆరోగ్యము, భోగము, భాగ్యము ఇచ్చి సర్వదా రక్షించుగాక. ప్రతి ఒక్కరు కూడా ఈ ముకుంద తిరుమల దేవస్థానం ఒక విశేషమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి ఈ జిల్లాలోనే స్వామివారు ఇంత పెద్ద స్వామిని నిర్మాణం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామిని తిలకింపజేసుకొని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు పొందుతున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క గ్రామాలందరికీ కూడా ఆయుర్వర్గ భోగభాగ్యం ఇచ్చి సర్వదా రక్షించాక జై శ్రీమన్నారాయణ. అక్కడ పంతులు గారు ఏం చేస్తున్నారా?